శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆశ్చర్యమైనటువంటి కృపలో ఈ ఉదయం ఒక శ్రేష్టమైన వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5వ వచనం ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనాకారుడు భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో చాలా అమూల్యమైనటువంటి సంగతులు దాచబడి ఉన్నాయి. మొదటి వచనమే మనం చదివితే, ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంగతులు చెప్తూ 4వ వచనంలో అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచుతానన్నాడు. చాలా విశేషమైనటువంటి రీతిలో భక్తుడైన దావీదు ప్రవచనాత్మకంగా ఈ సంగతులన్నీ మాట్లాడుతున్నాడు. 5వ వచనం ఆఖరి భాగంకి వచ్చేటప్పటికీ, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని పిల్లలంగా ప్రార్థన మన ఆయుధమైంది. ప్రార్థన ద్వారా దేనినైనా జయించగల శక్తిని విశ్వాసిగా, దేవుని పిల్లలంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. గనుక ఎప్పుడు కూడా విశ్వాసి ప్రార్థనలో ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ చూసినప్పుడు వారు ప్రార్థించుట ద్వారా ప్రతి కార్యాన్ని కూడా సాధించుకోగలిగారు. ప్రార్థించుట ద్వారా హన్నా గర్భఫలాన్ని పొందించి, ప్రార్థించుట ద్వారా దానియేలు సింహపు నోటి నుంచి తప్పించబడ్డాడు. ప్రార్థించుట ద్వారా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండమును తప్పించుకోగలిగారు. ప్రార్థించుట ద్వారా దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగిన శక్తివంతమైన రాజుగా ఎదిగాడు. ప్రార్థించుట ద్వారా మోషే అనేక అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. ప్రార్థించుట ద్వారా యెహోషువ సూర్య చంద్రులను ఆపగలిగాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే యెహోవా నామమున ప్రార్థన చేసిన ప్రతి భక్తుని జీవితంలో కూడా మహా అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈరోజు చదువుతున్నటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. మనం కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నా బ్రతుకులో ఫలానది జరగాలి, ఈ దినము ఫలానది జరగాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? ఈరోజు నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడు. నువ్వు ఏదైనా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉంటే, కన్నీరు కార్చి అడిగి ఉంటే, రోదనతో ప్రభు సన్నిధిలో మోకరించి అడిగి ఉంటే, ఆ ప్రార్థన యేసు శక్తి కలిగిన నామంలో నెరవేర్పులోనికి రాబోతుంది. ఈరోజు ప్రతి ప్రార్థన కూడా సఫలపరచబోతున్నాడు దేవుడు. నీ ప్రార్థనలన్నీ ఆయన ఖచ్చితంగా నెరవేర్పులోకి తీసుకురాబోతున్నాడు. ఆయన తనకు మొరపెట్టు వారికి, ఆయన నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. ప్రార్థించే వారి పక్షాన ప్రభువు నిలబడే దేవుడైనాడు. ఈరోజు దేవుని పిల్లలంగా మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు సఫలపరచబోతున్నాడు. నువ్వు నీ కుటుంబం గురించి ఏమడిగావో, నీ ఆర్థిక సమస్యల గురించి ఏది ప్రార్థన చేసావో, నీ ఉద్యోగ విషయంలో ఏది ప్రార్థన చేసావో, నీ పిల్లల విషయంలో నువ్వు ఏది ప్రార్థన చేసావో, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేని కొరకు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు సఫలపరచబోతున్నాడు. ప్రియులారా, మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి దాన్ని జరిగించే దేవుడు అయినాడని మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల దృష్టాంతాలన్నీ కూడా అలాగే రాయబడి ఉన్నాయి. ప్రార్థన వలననే ప్రతిదీ సాధించగలిగారు. ఒకే ఒక ప్రార్థన చేస్తే ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందట. ఈరోజు ప్రతి ప్రార్థన కూడా సఫలమవ్వాలి. నువ్వు ప్రార్థించిన ప్రతిదీ కూడా ప్రభు పొందుకోవడానికి సఫలతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనకిచ్చి మన ప్రార్థనలన్నీ సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానం చేతపట్టుకొని, ప్రభువా నా ప్రార్థనలన్నీ సఫలం చేస్తాన్నావు, ప్రతిదీ నువ్వు జరిగించు ప్రభు అని ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ దయగల నామానికి స్తోత్రాలు.
మా ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడవు. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన అంగీకరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.